Good morning, children. This is G. Kavita from MAM Government Model Junior College for Girls, Nampally, Hyderabad. Today, we are going to learn the subject called Shorthand for First Years, Paper 3, Chapter 8. The chapter name is called Stroke S and Z. Okay. Now, previous chapters lo ఇంతకు ముందు మనం నేర్చుకున్న వీడియోలో సర్కిల్ ఎస్ అండ్ జెడ్ చాప్టర్ నేర్చుకున్నాం. ఇవాళ స్ట్రోక్ ఎస్ అండ్ జెడ్ చాప్టర్ మనము నేర్చుకోబోతున్నాం. సో సర్కిల్ ఎస్ అండ్ జెడ్ కి స్ట్రోక్ ఎస్ అండ్ జెడ్ కి డిఫరెన్స్ ఏంటి? స్ట్రోక్ ఎస్ అండ్ జెడ్ మనకి తెలుసు, ఎలా రాస్తాము? దిస్ ఇస్ స్ట్రోక్ ఎస్ అండ్ జెడ్. స్ట్రోక్ ఎస్ లైట్ గా రాస్తాము, జస్ట్ లైక్ క్లోజింగ్ బ్రాకెట్స్. జెడ్ ఇస్ డార్క్, సేమ్ లైక్ ఎస్ కానీ డార్క్ రాస్తే మనకి జెడ్ అవుతుంది. ఎస్ అండ్ జెడ్ ఎప్పుడు యూజ్ చేస్తాము? నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్. అది ఈ రోజు నేర్చుకుందాం. దానికన్నా ముందు వీడియోలో మనము సర్కిల్ ఎస్ అండ్ జెడ్ నేర్చుకున్నాం. సర్కిల్ ఎస్ ఎలా రాయాలి? మనకి సౌండ్ ఆఫ్ ఎస్ ఆర్ జెడ్ స్ట్రోక్ తోనే కాకుండా స్మాల్ సర్కిల్ తో కూడా రాస్తాము, రైట్? ఇది స్ట్రోక్ ఎస్ అంటాము, స్ట్రోక్ ఎస్ అండ్ జెడ్. అండ్ స్మాల్ సర్కిల్ మనం లాస్ట్ వీడియోలో నేర్చుకున్నాం. స్మాల్ సర్కిల్ ఈస్ రిటన్ విత్ ద హెల్ప్ ఆఫ్ అ లెఫ్ట్ సెమీ సర్కిల్. చిన్న సర్కిల్ రాస్తే మనకి సౌండ్ ఆఫ్ ఎస్ వస్తుంది. ఎలా ఎప్పుడు యూజ్ చేస్తాం మనము? టూ స్ట్రైట్ స్ట్రోక్స్ కి మనము లెఫ్ట్ మోషన్ రాస్తాం. ఇనిషియల్లీ విత్ లెఫ్ట్ మోషన్ అండ్ ఫైనలీ టు స్ట్రైట్ స్ట్రోక్స్ ఆల్సో లెఫ్ట్ మోషన్. అండ్ టు కర్వ్ స్ట్రోక్స్ ఎలా రాసాము? ఇనిషియల్లీ టు కర్వ్ స్ట్రోక్స్ సర్కిల్ ఎస్ ఈస్ రిటన్ ఇన్సైడ్ ద కర్వ్స్. And finally, to curve strokes, circle S is written inside the curves. Straight strokes ki starting manamu left motion rasamu. Ending finally kuda chivarlo kuda straight strokes ki manamu circle S with left motion rastam. Alage curve strokes ki ella rasamu? Curve strokes ki manam edi rasina we write inside ante curve lopal rastam. Starting kani ending kani మొదట kani చివర్లో kani circle S manamu curve lopala రాస్తాము. ఓకే, రెండు స్ట్రైట్ స్ట్రోక్స్ గనక ఉంటే మధ్యలో గనక ఎస్ వస్తే ఎలా రాస్తాము? యాంగిల్, రెండు స్ట్రైట్ స్ట్రోక్స్ మధ్యలో యాంగిల్ ఫార్మేషన్ ఉంటే సర్కిల్ ఎస్ మనము బయట నుంచి రాస్తాము. ఓకే, రెండు స్ట్రైట్ స్ట్రోక్స్ మధ్యలో ఎస్ కనుక వస్తే యాంగిల్ ఫార్మేషన్ లేకపోతే మనము స్ట్రోక్ ఎస్ సర్కిల్ ఎస్ ఈజ్ రిటన్ విత్ లెఫ్ట్ మోషన్. ఓకే, అండ్ మనము లోగోగ్రామ్స్ కి కూడా సర్కిల్ ఎస్ యాడ్ చేస్తాము. లోగోగ్రామ్స్ ఏంటి? గ్రామలాగ్స్ కి అవుట్ లైన్స్ ఉంటాయి కదా, అవుట్ లైన్స్ కి కూడా మనము సర్కిల్ ఎస్ యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ పుట్ ఇస్ అ గ్రామలాగ్. ఎలా రాస్తాము? పి ఇస్ పుట్, బట్ పుట్ కి కూడా సర్కిల్ ఎస్ అంటే పుట్ ఇస్ అ గ్రామలాగ్. ఆ గ్రామలాగ్ పి ని మనము లోగోగ్రామ్ అంటాము, గ్రామలాగ్ అవుట్ లైన్స్ ని లోగోగ్రామ్స్ అంటాము. ఆ లోగోగ్రామ్స్ కి కూడా మనము సర్కిల్ ఎస్ యాడ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్స్ మనం చూసాం కదా, పుట్ బట్ పుట్స్, థ్యాంక్ బట్ థ్యాంక్స్, అలాగా. ఓకే, నౌ సర్కిల్ ఎస్ మనకు తెలుసు ఎలా ఎప్పుడు యూజ్ చేసాము. నౌ మనము స్ట్రోక్ ఎస్ అండ్ జెడ్ గురించి నేర్చుకున్నాం. నౌ హౌ డు వి యూజ్ స్ట్రోక్ ఎస్ అండ్ జెడ్? Number 1, when S or Z standing alone and if preceded or followed by a vowel. When stroke S or Z when standing alone. Easy rules. We just frame easy rules so that you can understand better. మనము రూల్స్ ఈజీగా ఫామ్ చేసుకుందాం, సింపుల్ అండ్ ఈజీ. అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది అండ్ ఈజీగా మీరు ఎగ్జాంపుల్స్ కూడా రాయొచ్చు. ఓకే, నెంబర్ 1 ఏంటి? వెన్ స్ట్రోక్ ఎస్ అండ్ జెడ్, ఎస్ కానీ జెడ్ కానీ స్టాండింగ్ అలోన్ అంటే స్ట్రోక్ ఎస్ ఒక పదంలో ఒక వర్డ్ లో ఎస్ ఏ ఉండాలి లేదా జెడ్ అనే ఉండాలి. ఇంకా వేరే ఏ స్ట్రోక్స్ కానీ ఫాలో అవ్వకూడదు, వేరే ఏ స్ట్రోక్స్ దానికి అటాచ్ అవ్వకూడదు. ఓకే, ఇండివిజువల్ గా ఒకటే అలోన్ గా ఒంటరిగా ఎస్ కానీ జెడ్ కానీ ఉంటే, దాని ముందు వవల్ కనుక ఉంటే లేదా దాని తర్వాత వవల్ కనుక ఫాలో అయితే అప్పుడు మనము స్ట్రోక్ ఎస్ కంపల్సరీ రాయాలి. ఎందుకు? వవల్స్ వేర్ దెర్ ఇస్ అ వవల్ వి నీడ్ అ స్ట్రోక్. వై? బికాస్ టు ప్లేస్ అ వవల్ సైన్ వి రిక్వైర్ అ స్ట్రోక్ కాన్సనెంట్. ఓకే, ఎక్కడైతే మనకి వవల్ ఉంటుందో అక్కడ మనకి స్ట్రోక్ కంపల్సరీ కావాలి. ఓకే, when S or Z standing alone, S or Z when stands alone and S ముందు కనుక వవల్ వస్తే మనకి స్ట్రోక్ ఎస్ కావాలి. ఎగ్జాంపుల్ చూడండి, ఏస్ ఎన్ని స్ట్రోక్స్ వినిపిస్తున్నాయి? హౌ మెనీ స్ట్రోక్స్ వి హియర్?
A is only one S. Okay, one S standing alone. Does any other strokes following here? No, only one S, and that too A. Vowel is preceded by a stroke. Vowel is coming before S, so we need stroke S here. Suppose, can we write, for example, can we write a small circle instead of stroke S? If you write small circle as A's ఇలా కాకుండా మనం ఇలా రాసామనుకోండి, ఎందుకంటే సౌండ్ ఆఫ్ ఎస్ కదా అనొచ్చు. సరే, సౌండ్ ఆఫ్ ఎస్ మనం ఇలా సర్కిల్ ఎస్ రాసాం. దెన్ వేర్ డు యు ప్లేస్ అ వవెల్? సపోజ్ ఎస్ సౌండ్ మనము ఇలా రాస్తే వవెల్స్ ఎక్కడ పెట్టాలి? ఇక్కడ ఉంటుందా మనకి? ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ ఉంటుందా? ఉండదు. సౌండ్ ఆఫ్ ఎస్ వెన్ స్టాండింగ్ అలోన్ ఉన్నప్పుడు వవెల్ కనుక ప్రిసీడ్ అయితే ఈ వవెల్ మనకు పెట్టడానికి మనకి స్ట్రోక్ కావాలి. ఓకే, the same way, O's, S or Z, if it's preceded by a vowel, standing alone undali and preceded by a vowel undali. Then we can write with the help of a stroke consonant only, not with the circle. Okay, O's, how many strokes are here? Any strokes vinipistuna manaki ikkada? O's, only one stroke, that is Z, and Z mundu manaki vowel vinipistundi. So we have to write stroke రాయాలి, circle రాయలేము. ఎందుకంటే Z ముందు మనకి వవల్ ఉంది కాబట్టి వవల్ ప్లేస్ చేయడానికి, వవల్ రాయడానికి మనకి స్ట్రోకే కావాలి. ఓకే, నౌ ఇక్కడ ఫాలోడ్, ప్రిసీడెడ్ అంటే S ముందు కానీ Z ముందు కానీ వవల్ వస్తే దాన్ని ప్రిసీడింగ్ అంటాము. ఫాలోయింగ్ అంటే S తర్వాత కానీ Z తర్వాత కానీ మనకి వవల్ వస్తే దాన్ని ఫాలోడ్ బై అంటాము. ఓకే, ఇక్కడ చూడండి, సే, ఇక్కడ ఏమవుతుంది? వాట్స్ హ్యాపెనింగ్ హియర్? సే, హౌ మెనీ స్ట్రోక్స్ వి హావ్? ఓన్లీ వన్ స్ట్రోక్, దట్ is S, and after S vowel is following. There's a vowel after S. So S standing alone and followed by a vowel. We need to write with stroke S. Okay, మనకి ఇక్కడ ఒక S మాత్రమే ఉంది ఈ పదవిలో, వేరే స్ట్రోక్స్ ఏవి లేవు. సో S తర్వాత మనకి vowel వినిపిస్తుంది కాబట్టి స్ట్రోక్ S రాయాలి. అలాగే జూ, ఎన్ని స్ట్రోక్స్ ఉన్నాయి మనకి ఇక్కడ? How many strokes we have? జూ, only one stroke, and after Z there is a vowel. Z standing alone and followed by a vowel, we need the stroke. Same way, a Z standing alone, Z ఒకటి ఉంది, Z తర్వాత మనకి వవెల్ వినిపిస్తుంది కాబట్టి జో మనకి స్ట్రోక్ కావాలి. ఓకే, నంబర్ 2, ఇనిషియల్ S అంటే స్టార్టింగ్ S. పదములో స్టార్టింగ్ మొదట S అయి ఉండాలి. S ముందు గనుక వవెల్ ఉంటే మనము స్ట్రోక్ రాస్తాము. రైట్, ఇనిషియల్ S is preceded by a vowel. If in a word if we have 2 or more strokes, the first one should be S, and if a vowel precedes S से पहले अगर vowel आए तो S ముందు vowel వస్తే మనము we write stroke S. Okay, example, ask, how many strokes we have here? A is a vowel. Okay, S and K, we have 2 strokes, and first one is S, right? S before we have a stroke, we hear the sound of a vowel. S before we have a vowel, so we write with stroke S because to provide a place for this vowel sign. Okay, ask, మనకి ఎన్ని స్ట్రోక్స్ ఉన్నాయి ఇక్కడ? S and K, ముందు S వినిపిస్తుంది, తర్వాత K వినిపిస్తుంది. S ముందు మనకి vowel ఉంది కాబట్టి స్ట్రోక్ S రాస్తాము. ఓకే, S and K, ఈ vowel ప్లేస్ చేయడానికి మనకి స్ట్రోక్ S కావాలి. ఓకే, దెన్ asp, ఎన్ని స్ట్రోక్స్ వినిపిస్తున్నాయి? S and P, right? How many strokes we hear? 2 strokes, S and P. So firstly we hear the sound of S, and before S we have a vowel, so we need a stroke to provide a place for this vowel sign. A vowel place करने के लिए we need a stroke consonant S. Okay, S and P, right? But listen here, sap, S-A-P, here also we hear the sound of S starting, S and P. Okay, before S, is there any vowel coming before S? No. So we don't use stroke S here. Suppose if I rub this S, now I rub this S, how do we write the outline? Now what's the word become? App. Okay, now how do you place app? This is app. Where did we place the vowel? Manam app, ee word lo nenu S తీసేసాను. Okay, now app ఎలా రాస్తాము? S లేదు ఇక్కడ, app only P, and P ముందు మనకి vowel వినిపిస్తుంది, app. సరే, ఇప్పుడు now I add S here. ఇప్పుడు నేను S యాడ్ చేశాను. ఎలా రాయాలి? S ముందు vowel లేదు కాబట్టి మనము సర్కిల్ S రాసేయచ్చు.
సో మనం ఏం చేస్తాము, వొవెల్ ఎక్కడ పెట్టాము మనము, వొవెల్ మనకి స్ట్రోక్ కి పెట్టాము, సర్కిల్స్ కి పెట్టాము. వొవెల్స్ ఆర్ ప్లేస్డ్ టు ద స్ట్రోక్ కాన్సనెంట్స్, నాట్ టు ద సర్కిల్. ఓకే, సో sap, but sit. See here, s is coming first and s before we have a vowel, so we need a stroke. But here also we hear the sound of s starting, but there is no vowel preceding s, so we don't use stroke s here. The same way, sit, s-i-t, sit. How do we write? S and sit, circle s and t. Why? Because vowels are placed to the stroke e. Suppose if I close this s, how do we write it? Now this is it written. It and vowel is placed before t. Okay, this becomes it. Now if I add s here, only just we add circle s ఇక్కడ రాస్తాం. s ముందు vowel లేదు కాబట్టి మనము circle s and t రాస్తాము. ఓకే, vowel కనుక ఉంటే, s ముందు vowel ఉంటే మనము stroke s and t రాస్తాము. రైట్, vowel లేదు కాబట్టి circle s and t రాస్తాము. క్లియర్? Number 3, final s or z followed by a vowel. Now here we have seen initial s, starting is preceded by a vowel. Now here final s or z followed by a vowel. In a word, finally, if s I to s के बाद अगर there is a vowel, right, we write with stroke z or s. Why? Because a final vowel requires a final stroke. Last s, word లో, పదములో మనకి లాస్ట్ లో చివరిలో s సౌండ్ గనుక వస్తే, s తర్వాత మనకి vowel వినిపిస్తే మనము స్ట్రోకే రాయాలి. ఎందుకని? బికాస్ వొవెల్ పెట్టడానికి మనకి స్ట్రోక్ కావాలి. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి. సి రేస్, రే అండ్ ఎస్. ఓకే, విచ్ ఆర్ డు వి రైట్ హియర్? రే. when r is followed by vowel, we write upward r. You know better. Ray and circle s. Why circle s? Because there is no vowel after s. Do we hear the sound or see? Look at the spelling. R-A-C-E. Racy antama? No. Race. మనం ఇక్కడ R-A-C-E కనిపిస్తుంది, బట్ we don't hear the sound of E. We don't sound racy అనము. Race. రే అండ్ circle s. s తర్వాత మనకి vowel లేదు కాబట్టి రే అండ్ circle s రాసాము. ఓకే, బట్ racy చూడండి, R-A-C-Y. How many strokes we hear? Ray and C. Now which R to write? Either downward R or upward R? Upward R. Why? Because there is a vowel after R. We write upward ray. Okay, ray and C. C S tarvata we hear a vowel, so we write with stroke S. Okay, S tarvata manaki vowel undi kabatti ray and rasesi stroke S rastamu. Okay, ఎందుకంటే ఈ vowel place చేయడానికి మనకి ఫైనల్ స్ట్రోక్ కావాలి. ఓకే, అలాగే రోజ్, ఇక్కడ మనకి ఎస్ తర్వాత వొవెల్ వినిపించింది. నౌ హియర్ రోజ్, చూడండి సౌండ్ ఎలా ఉంది? రే అండ్ ఇస్, జెడ్ సౌండ్ వస్తుంది, బట్ ROSE రోజ్ అంటాం కానీ రోజీ అనము. రైట్, ఎన్ని స్ట్రోక్స్ ఉన్నాయి ఇక్కడ? రే. వై రే? బికాస్ R is followed by vowel, మనము రే రాస్తాము. రే అండ్ circle s, రోజ్. ఓకే, బట్ రోజీ ఏమవుతుంది? Z తర్వాత మనకి vowel వినిపిస్తుంది. రోజీ, రే అండ్ Z, stroke Z. Why? Because there is a vowel coming after Z. So we write with the help of stroke Z. Ro and Z. Because there is a vowel here, we need a stroke Z here. Okay? Where initial S is written in the root word. Root word means oka word lo. So if in a word there is something prefixed a word before, something is prefixing or suffixing, becomes a root word. Two or more words together we write. This type of words are called root words. Okay, ఇలాంటి రూట్ వర్డ్స్ అంటే ఒక వర్డ్ కి మనము ముందు కానీ తర్వాత కానీ ఏదైనా ప్రిఫిక్స్ కానీ సఫిక్స్ కానీ ఏదైనా యాడ్ చేస్తూ ఉంటాం. సో అలాంటి వర్డ్స్ మనము రూట్ వర్డ్స్ అంటాము. రైట్, అలాగే ఇక్కడ సపోజ్ హ్యాపీ అనుకోండి, హ్యాపీ ఒక వర్డ్, అన్హ్యాపీ దాని ముందు మనం అన్ యాడ్ చేసాం. సో సంథింగ్ వీఆర్ ప్రిఫిక్సింగ్, ఒకటి ఏదైనా మనము ముందు యాడ్ చేస్తున్నాం, హ్యాపీ ముందు ఒక వర్డ్ యాడ్ చేస్తున్నాం. సో దీస్ టైప్ ఆఫ్ వర్డ్స్ మనము రూట్ వర్డ్స్ అంటాం. అలాగే రూట్ వర్డ్స్ లో ఒకవేళ మనకి ఎస్ సౌండ్ కనుక వినిపిస్తే, now this is suppose example saw. How do we write saw? It's simple, s standing alone and followed by a vowel. We write stroke s. Okay, alage saw bench, s ikkada alone ku undi kabatti stroke s rasi vowel pettamu. Right, saw bench, chudandi bench ki manamu saw attach chestam, mundu bench ane word ki
ముందు సా అనే వర్డ్ కూడా అటాచ్ చేస్తాం. ఈ రెండు వర్డ్ కలిపితే రూట్ వర్డ్స్ అంటాం. ఓకే, ఈ రూట్ వర్డ్ లో మనకి సా ముందు వస్తుంది, రైట్? These are called root words. Saw, saw, bench. In this root words, we hear the sound of S. So this sound of S is written with the help of a stroke S. Okay, we don't write with small circle. Okay, now saw, bench. Saw, but saw, bench. Saw, bench. Now this sound of saw is written with the help of stroke S. Saw and bench. B, N and J. Okay, the same way. Assailed. How many strokes we hear? Assailed. S, L and D. A is a vowel, right? Stroke S. Why? Because initial S is preceded by vowel. We write with stroke S. S mundu vowel undi kabatti manamu stroke S rastamu. S, L and D. Assailed. Alage unassailed. Assailed kan mundu un add chestam manam. Ati prefix add chestam. So idoka word avutundi. So unassailed. Assailed. S రాసి L D రాస్తాం. అన్ రాసేసి సర్కిల్స్ రాసి చూడండి, ఎలా రాయాలి మనం? వస్తుందా? అన్ రాసి సర్కిల్స్ L and D. Do we write this? Do the circle comes outside N బయటకు వస్తుందా సర్కిల్? ఇలా రాయలేము. ఓకే, సో unassailed. అన్ stroke S, L and D. These are called root words. Okay, then where triphone immediately precedes or immediately follows initial S. Immediately follows అంటే where triphone అంటే ఏంటి? డిఫ్థాంగ్ వెంటనే ఇంకొక వవల్ వస్తుంది మనకి. మనం డిఫ్థాంగ్ చాప్టర్ నేర్చుకున్నాం కదా. ఐ ఆ, డయరీ, సైన్స్, లాయల్, ఆయ్ ఆ, టవల్, ఔ ఏ, ఇవన్నీ మనకి ట్రైఫోన్స్. అలాగే ఇనిషియల్ ఎస్ అంటే ఒక వర్డ్ లో, ఒక పదంలో స్టార్టింగ్ ఎస్ తర్వాత వెంటనే మనకి ట్రైఫోన్ కనుక వినిపిస్తే ఆ సౌండ్ ఆఫ్ ఎస్ మనము స్ట్రోక్ ఎస్ తో రాస్తాము, రైట్? ఇఫ్ దెర్ ఈస్ ఎనీ వవెల్ కమింగ్ ఇमीडिएटली आफ्टर इनिशियल एस के बाद इमीडिएटली अगर ट्राइफोन आए तो, राइट, दैट साउंड ऑफ एस इज रिटन विद द हेल्प ऑफ स्ट्रोक एस. हाउ डू वी राइट? साइंस, మనం సైన్స్ అనము, SCIENC, సైన్స్. IA is a triphone. We don't call it as science. Okay, IA is a triphone. So science, this sound of S is written with the help of stroke S. So science, psi, N, circle S. The starting S is written with stroke S. Okay, science, S tarvata, starting S tarvata manaki ట్రైఫోన్ ఇమ్మీడియట్ గా వినిపిస్తుంది, వెంటనే వినిపిస్తుంది. కాబట్టి ఈ సౌండ్ ఆఫ్ ఎస్ మనము స్ట్రోక్ ఎస్ తో రాస్తాము, సర్కిల్ ఎస్ రాయము. ఓకే, అలాగే సివర్, SEW, సివ్, ER, సివర్, UA, ఇది కూడా మనకి ట్రైఫోన్. ఎప్పుడు వస్తుంది సివర్? when UA is coming immediately after initial S. Initial S के बाद में immediately we are hearing the sound of UA, triphone. So this S is written with the help of stroke S. Okay, అలాగే ఈ S తర్వాత మనకి ఇక్కడ కూడా సివర్, UA, ట్రైఫోన్ వినిపిస్తుంది కాబట్టి ఈ స్టార్టింగ్ S మనము స్ట్రోక్ S తో రాస్తాము. ఓకే, సివ్, U is a third place diphthong. So S written through the line and R. Why downward R? Last R తర్వాత మనకి vowel వినిపించట్లేదు. There is no vowel coming after R. We write downward R. Okay, then where initial S is immediately followed by a vowel and another S or Z. Suppose starting S, there is S. In a word, we have one or two strokes. Starting S, we have that S, if it is followed immediately by a vowel or another S or Z. అంటే స్టార్టింగ్ S తర్వాత వవల్ వస్తే వెంటనే దాని తర్వాత మళ్ళీ ఇంకొక సర్కిల్ S కానీ Z కానీ మనకి సౌండ్ వినిపిస్తే ఆ స్టార్టింగ్ S మనము స్ట్రోక్ వేసే రాస్తాం. ఎందుకంటే S తర్వాత వవల్ ఉన్నప్పుడు మనము స్ట్రోకే రాయాలి. ఎగ్జాంపుల్ సాసర్, సా ఎలా రాస్తాము? బట్ బ్రేక్ చేయండి. సా మనము స్ట్రోక్ ఎస్ఏ రాయాలి. ఎందుకని? దెర్ ఇస్ వవల్ సా, ఎస్ తర్వాత మనకి వవల్ ఉంది కాబట్టి సా రాస్తాం. ఓకే, సాస్, సర్కిల్ ఎస్, ఎస్ తర్వాత వెంటనే మనకి వవల్ ఉంది ప్లస్ ఇంకొక ఎస్ యాడ్ అయింది. సాస్, సా తర్వాత వవల్ పెట్టాము అండ్ ఇంకొక ఎస్ మనము సర్కిల్ ఎస్ రాస్తాము. వెంటనే ఇంకొక కర్వ్ స్ట్రోక్ కి అటాచ్ అయింది. ఆర్,
డౌన్వర్డ్ ఆర్ రాయాలి. ఎందుకంటే ఆర్ తర్వాత మనకి వవల్ వినిపించట్లేదు కాబట్టి we write with downward R. So initial S is followed by a vowel and immediately one more S or Z. So we write this S with stroke S and another S with circle S. Okay. The same way sees. How many strokes we hear? C and one more S. So first C is written with the help of C. First C, write C with stroke S. Why? Because first initial C S is followed by a vowel. Initial S के बाद में we hear the sound of a vowel sound. So this stroke S is written. C because we have to place a vowel here. C and one more S. So this S, second S is written with the help of a circle S. మనము ఫస్ట్ S తర్వాత vowel ఉంది కాబట్టి stroke S రాయాలి. వెంటనే vowel వస్తుంది అండ్ ఇంకొక సౌండ్ ఆఫ్ S or Z వస్తుంది కాబట్టి ఆ సెకండ్ సౌండ్ ఆఫ్ S కానీ Z కానీ మనము సర్కిల్ S రాస్తాము. Says where triphone immediately precedes final S. Easy sentence. When triphone immediately precedes final S. Final S ante what is final S? In a word, if there is S coming last, okay, and if that last S is preceded by a triphone. Here what's happened? What happened here? Initial S followed by a triphone followed by initial S. Now here when triphone is preceding final S se pehle we hear the sound of triphone. So if we hear the sound of triphone, that S, last S is written with the help of stroke S. Okay, last S mundu manaki triphone ganuka vinipiste ఆ లాస్ట్ S మనము స్ట్రోక్ సర్కిల్ S రాయము, స్ట్రోక్ S రాస్తాము. ఎగ్జాంపుల్స్ చూడండి. joyous. How many stroke we hear? J and S. Joyous. Oi A is a triphone. J stroke J. Oi. Joyous. Oi A is a triphone. So joyous. S se pehle, S before we hear the sound of oi A, triphone. So this S is written with the help of stroke S. Last S mundu manaki triphone vinipistundi kabatti ఈ S లాస్ట్ S మనము స్ట్రోక్ S తో రాస్తాము, సర్కిల్ S రాయము. ఓకే, అలాగే టార్టియస్. ఎన్ని స్ట్రోక్స్ ఉన్నాయి ఇక్కడ? టార్టియస్, టార్ట్, టీ, రే అండ్ టీ. నౌ టీ ఆర్ వినిపిస్తుంది మనకి ఇక్కడ. ఏ ఆర్ రాయాలి? అప్వర్డ్ ఆర్ రాయాలి. ఎందుకని? ఆర్ మిడిల్ ఈస్ జనరల్లీ రిటన్ అప్వర్డ్స్. సో టీ, రే, టీ, టార్ట్ అయిపోయింది. రైట్, దిస్ టార్ట్ ఈస్ ఓవర్. దెన్ యుఎస్. యుఎస్ ఏంటి? U A is a triphone. ఎప్పుడు వస్తుంది? లాస్ట్ S బిఫోర్, లాస్ట్ ఫైనల్ S బిఫోర్ we are hearing the sound of US, triphone. So this last S is written with the help of a stroke S. కదా? Tortious, tort, T, ray, T రాసాము. Then US, US ఏంటి? UA triphone. ఎప్పుడు వస్తుంది? లాస్ట్ S ముందు మనకి triphone వినిపిస్తుంది. సో మనము ఈ S అనేది stroke S రాస్తాము, circle S రాయము. ఓకే, అలాగే sinuous. Sin-US. Circle S N is sin. US. చూడండి, US is a triphone. ఎప్పుడు వినిపిస్తుంది? లాస్ట్ S. లాస్ట్ S ముందు మనకి triphone వినిపిస్తుంది కాబట్టి sin-US. UA. U is a third place diphthong. UA is a triphone. Before S, we hear the sound of S. So this S is written with the help of a stroke S. లాస్ట్ S ముందు మనకి triphone వినిపిస్తుంది కాబట్టి లాస్ట్ S మనము stroke S రాస్తాము, circle S రాయము. Okay. So with this, we complete all the rules related to stroke S and Z. ఒక్కసారి ఫైనల్ గా మనం చూద్దాం. Finally, we just go through all the rules, okay, of stroke S and Z. Now circle S, I hope you all know better. అందరికి మీకు circle S and Z అర్థమైంది అనుకుంటున్నాను. Now stroke S and Z మనము just ఒక గ్లాన్స్, ఒక రివిజన్ లాగా ఇచ్చేస్తాం మనము. ఫస్ట్ S Z, స్ట్రోక్ S కానీ Z కానీ స్టాండింగ్ అలోన్ ఉన్నప్పుడు దాని ముందు కానీ లేదా తర్వాత కానీ మనకి వోవెల్ వినిపిస్తే మనము స్ట్రోక్ S and Z రాస్తాము, సర్కిల్ రాయము. ఎందుకంటే వోవెల్ ప్లేస్ చేయడానికి మనకి స్ట్రోకే కావాలి. అండ్ స్టార్టింగ్ S ముందు వోవెల్ కనుక ఉంటే మనకి స్ట్రోక్ కావాలి. ఎగ్జాంపుల్ ఆస్క్, S ముందు వోవెల్ ఉంది కాబట్టి. ఓకే, అలాగే ఫైనల్ S తర్వాత వోవెల్ కనుక ఉంటే మనకి స్ట్రోకే కావాలి, సర్కిల్ రాయము. డిఫరెన్స్ రేస్ బట్ రేసీ, మీకు డిఫరెన్స్ చూపిస్తున్నాను. రేస్ ఎలా రాసాము, బట్ రేసీకి స్ట్రోక్ ఎందుకు రాసాము, రేస్ కి సర్కిల్ ఎందుకు రాసాము. ఓకే, రేస్ S తర్వాత వోవెల్ లేదు కాబట్టి సర్కిల్ రాసాము.
ఎస్ తర్వాత వొవెల్ ఉంది కాబట్టి స్ట్రోక్ ఎస్ రాస్తాం. అలాగే ఇనిషియల్ ఎస్ ఈజ్ రిటన్ ద రూట్ వర్డ్. ఈ రూట్ వర్డ్స్ లో 2-3 వర్డ్స్ కలిపితే ఒక వర్డ్ అవుతుంది. ఆ వర్డ్ కి ముందు మనకి ఎస్ సౌండ్ కనుక వస్తే మనము ఈ ఎస్ సౌండ్ ని మనము స్ట్రోక్ ఎస్ రాస్తాం. ఇది రూట్ వర్డ్. వేర్ ట్రైఫోన్ స్టార్టింగ్ ఎస్ తర్వాత మనకి వెంటనే ట్రైఫోన్ కనుక వినిపిస్తే ఇఫ్ యూ హియర్ ద సౌండ్ ఆఫ్ ట్రైఫోన్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ఇనిషియల్ ఎస్, సో దట్ ఎస్ ఈజ్ రిటన్ విత్ ద హెల్ప్ ఆఫ్ స్ట్రోక్ ఎస్. ఓకే, అప్పుడు ఆ స్టార్టింగ్ ఎస్ మనము స్ట్రోక్ ఎస్ తోనే రాయాలి. నెక్స్ట్ వేర్ ఎస్ is immediately followed by a vowel. స్టార్టింగ్ ఎస్ తర్వాత మనకి వవల్ కనుక వస్తే వెంటనే ఇంకొక సౌండ్ ఆఫ్ ఎస్ కానీ జెడ్ కానీ వినిపిస్తే మనము ఆ సౌండ్ ఆఫ్ ఎస్ స్ట్రోక్ ఎస్ ని రాస్తాము. ఎందుకంటే ఎస్ తర్వాత వవల్ ఉంటుంది కాబట్టి మనకి స్ట్రోకే కావాలి. బికాస్ there will be a vowel after s, so we need a stroke to provide a place for this vowel sign. Okay, and if that is immediately followed by another circle, so we need to write this initial s with the help of stroke s. Then where triphone immediately precedes last s, final s, last s కన్నా ముందు మనకి ట్రైఫోన్ కనుక వినిపిస్తే మనము స్ట్రోక్ ఎస్ రాస్తాము, సర్కిల్ ఎస్ రాయము. ఓకే, సో విత్ దిస్ I hope you all have understood the rules with examples. చూడండి, రూల్స్ సింపుల్ రూల్స్ గా ఫ్రేమ్ చేశాను అండ్ సింపుల్ ఎగ్జాంపుల్స్ ఈజీగా అర్థమయ్యేలాగా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అండ్ ఐ హోప్ all of you have text books. All the examples are given in the text book and you can easily understand if you follow the rule. మీరు రూల్స్ జాగ్రత్తగా చదివితే ఆ రూల్స్ కి కనెక్టెడ్ గా ఎగ్జాంపుల్స్, ఈజీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఓకే, మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ప్రాక్టీస్ ఈ రూల్స్ అన్ని బుక్ లో ఫ్రేమ్ చేసుకోండి, బుక్ లో రాసుకోండి, నంబర్ ఆఫ్ టైమ్స్ చదవండి. మీకు రూల్ ఎగ్జాంపుల్స్ బాగా కనెక్టెడ్ ఉంటాయి కాబట్టి మీకు బాగా అర్థమవుతుంది. ఓకే, అలాగే వీ హ్యావ్ సమ్ గ్రామర్ లాగ్స్ ఇన్ దిస్ చాప్టర్. ఐ టోల్డ్ యు ఆల్ ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ వీ హ్యావ్ గ్రామర్ లాగ్స్. గ్రామర్ లాగ్స్ మీన్స్ నంబర్ ఆఫ్ టైమ్స్, ఫ్రీక్వెంట్ గా ఎక్కువ సార్లు రిపీట్ అవుతూ ఉంటాయి చిన్న చిన్న వర్డ్స్, అవి గ్రామర్ లాగ్స్ అంటాం. ప్రతి చాప్టర్ లో ఉంటాయి, ఈ చాప్టర్ లో కూడా ఉన్నాయి. వి లెర్న్ సమ్ గ్రామర్ లాగ్స్. ఓకే, అండ్ ఆల్సో వి హావ్ సమ్ రూల్స్ రిలేటెడ్ టు దిస్ వర్డ్స్ వి ప్రాక్టీస్. ఈ చాప్టర్ కి సంబంధించి మనకి చాలా వర్డ్స్ ఇచ్చారు, మనకు తెలియవు. మనం ఆలోచిస్తే మనకి కొన్ని వర్డ్స్ మాత్రమే తెలుస్తాయి. కానీ టెక్స్ట్ బుక్ లో వీ హ్యావ్ మోర్ వర్డ్స్. టెక్స్ట్ బుక్ లో మనకి ఎక్సర్సైజ్ రూపంగా చాలా వర్డ్స్ ఇచ్చారు, 2 ఎక్సెస్ వర్డ్స్ ఇచ్చారు మనకి. అందులో ఈ చాప్టర్ రిలేటెడ్ స్ట్రోక్ ఎస్ జెడ్ కి సంబంధించిన వర్డ్స్ చాలా ఉంటాయి. మీరు చదివితే మీకు స్పెల్లింగ్ తెలుస్తుంది, మీకు ప్రొనౌన్సియేషన్ తెలుస్తుంది, మీకు ఎలా రాయాలి అవుట్లైన్ కూడా తెలుస్తుంది. ఓకే, ఇఫ్ యూ ప్రాక్టీస్ దోస్ వర్డ్స్ విల్ బి నోయింగ్ ద స్పెల్లింగ్స్, outlines and how to sound that word, because this subject gives you the correct pronunciation. So try to read the words number of times. The next video we practice the words. We practice some words related to this chapter. ఈ చాప్టర్ సంబంధించి మనం కొన్ని వర్డ్స్ ప్రాక్టీస్ చేసుకుందాము, అలాగే గ్రామర్ లాగ్స్ కూడా నేర్చుకుందాం. రైట్, అండ్ టెక్స్ట్ బుక్ లో యూ హ్యావ్ పారాగ్రాఫ్స్. ఆ పారాగ్రాఫ్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి. మీరు ఈ రూల్స్, ఎగ్జాంపుల్స్ అండ్ గ్రామర్ లాగ్స్ వర్డ్స్ తెరవగా ఉంటే యూ హ్యావ్ పారాగ్రాఫ్స్ మీరు ఈజీగా రాయొచ్చు. ఎలా రాయాలి? 40 వర్డ్స్ మార్క్ చేసుకుని రాయాలి. అది ఎలాగా మనం ఒక 2 minutes చూద్దాం నెక్స్ట్ వీడియోలో. ఓకే, థ్యాంక్ యూ. Good morning, children. I am G. Kavita from Government Model Junior College for Girls, Nampally, Hyderabad. And this video is the continuation of the previous video, the chapter called Stroke S and Z. Stroke S and Z chapter, మనం rules, examples నేర్చుకున్నాము. ఆ continuation video. Now we are going to learn some
వర్డ్స్ రిలేటెడ్ టు దట్ చాప్టర్. మనము ఈ రోజు ఆ చాప్టర్ స్ట్రోక్ ఎస్ అండ్ జెడ్ చాప్టర్ సంబంధించిన వర్డ్స్ మనము నేర్చుకుందాము. కొన్ని షార్ట్ హ్యాండ్ టు ఇంగ్లీష్, ఇంగ్లీష్ టు షార్ట్ హ్యాండ్ ఎలా రాయాలి మనం చూద్దాం. దిస్ ఇస్ ఎక్సర్సైజ్ 27 లో, ఈ చాప్టర్ లో exercise 27 you will be given some words exercises, some shorthand written words. Those words you have to practice as it is and you have to translate them into English. First read them. First మీరు రూల్స్ ఎగ్జాంపుల్స్ మీరు బాగా అర్థం చేసుకుంటే దెన్ మీరు వర్డ్స్ బాగా ఈజీగా రాయగలరు. ఓకే, సో ఎక్సర్సైజ్ 27 లో మీకు ఏమి ఇచ్చారు? షార్ట్ హ్యాండ్ నుండి ఇంగ్లీష్ కి ట్రాన్స్లేట్ చేయాలి. షార్ట్ హ్యాండ్ లో వర్డ్స్ ఇస్తారు, దాన్ని మనము ఇంగ్లీష్ లో రాయాలి. ఓకే, ఎలా సౌండ్ చేయాలి, ఎలా రాయాలి, వొవెల్స్ ఎక్కడ పెట్టాలి మనం చూద్దాం. నౌ ఫస్ట్ వర్డ్, ఈ వర్డ్ ఏమవుతుంది? యాసిడ్స్. ఫస్ట్ ఏముంది మనకి? వొవెల్. వొవెల్ తర్వాత ఎస్ ఉంది. వొవెల్ ఎందుకు పెట్టారు ఇక్కడ? ఎస్ ఉంది కాబట్టి, వొవెల్ ఉంది కాబట్టి మనము స్ట్రోక్ ఎస్. స్ట్రోక్ ఎస్ ఎప్పుడు వస్తుంది మనకి? ఇక్కడ సౌండ్ ఆఫ్ ఎస్ ఎప్పుడు వస్తుంది? స్టార్టింగ్ వస్తుంది. స్టార్టింగ్ ఎస్ ముందు మనకి వొవెల్ ఉంది కాబట్టి మనం స్ట్రోక్ రాసాం. సో ఇదేమవుతుంది? యాస్, దెన్ ఇడ్స్. యాసిడ్స్, ఇది యాస్ అవుతుంది. దెన్ ఈ ఎస్ క్లోజ్ చేసి చూడండి. ఈ ఎస్ క్లోజ్ చేస్తే మనకి ఏముంది? వొవెల్ ఉంది. ఈ వొవెల్ ఎప్పుడు చదవాలి? బిఫోర్ డి. సో ఏమవుతుంది? యాస్, ఈ, డి అండ్ సర్కిల్. యాసిడ్స్. రూల్ ఏంటి? యాసిడ్స్ ఇనిషియల్ ఎస్ ముందు మనకి వొవెల్ వినిపిస్తుంది కాబట్టి మనము స్ట్రోక్ ఎస్ రాయాలి. ఓకే, యాసిడ్ స్పెల్లింగ్ ఏంటి? ACIDS. ఓకే, దెన్ నెక్స్ట్ వర్డ్ చూడండి ఎలా ఉంది? ఎస్. స్టార్టింగ్ మనకి ఎస్ ఉంది. స్ట్రోక్ ఎస్ ఎందుకు రాశారు? వై డిడ్ వి రైట్ స్ట్రోక్ ఎస్ ఫస్ట్? Because initial S, we have two strokes here, S, K and circle S. So in a word we have two strokes, S and K. ఈ వర్డ్ లో మనకి రెండు స్ట్రోక్స్ కనిపిస్తున్నాయి, S and K. S ముందు ఏముంది మనకి? S ముందు మనకి వొవెల్ ఉంది కాబట్టి ఈ స్టార్టింగ్ S మనము స్ట్రోక్ తోనే రాయాలి. అప్పుడు ఏమవుతుంది? వొవెల్ ఏ ప్లేస్ లో ఉంది? ఫస్ట్ ప్లేస్. సో హౌ డు వి సౌండ్? A, S, K and S. Asks, ASKS, asks. Next, first here starting S, initial S, we have a vowel before. Starting S ముందు మనకి వొవెల్ ఉంది, సో మనకు ఈ స్ట్రోక్ రాయాలి. S ముందు వొవెల్ ఉంది కాబట్టి అ చదవాలి ముందు, అ దెన్ S. S తర్వాత మనకి I diphthong. After S we have I diphthong. So a, sai, I, ASI, a, sai. Then last లో we have S. Why did we write last S with circle S? లాస్ట్ ఎస్ మనం సర్కిల్ ఎస్ ఎందుకు రాసాము? ఎస్ తర్వాత వొవెల్ లేదు, లాస్ట్ ఎస్ తర్వాత వొవెల్ లేదు కాబట్టి మనము సర్కిల్ ఎస్ రాసాం. ఏమవుతుంది వర్డ్ ఇప్పుడు? ఎస్ ముందు వొవెల్ ఉంది, ఎలా చదవాలి? అ, దెన్ ఎస్ తర్వాత ఐ ఉంది, సో అ సై. దెన్ ఈ ఎస్ మనము ఎస్ చదవాలి, ఎస్ తర్వాత వొవెల్ లేదు కాబట్టి ఓన్లీ సర్కిల్ ఎస్, అసైజ్. ఓకే, నెక్స్ట్ రీడ్. హౌ మెనీ స్ట్రోక్స్ వి హావ్? S, L and P. We have three strokes, S, L and P. Where S is coming? Starting. First S ఎప్పుడు వస్తుంది మనకి? ఫస్ట్ వస్తుంది, స్టార్టింగ్ మొదట. పదములో మనకి 3 స్ట్రోక్స్ ఉన్నాయి. ఆ 3 స్ట్రోక్స్ లో ఫస్ట్ మనకి S వినిపిస్తుంది. స్ట్రోక్ S ఎందుకు రాశారు? S ముందు మనకి వొవెల్ ఉంది కాబట్టి స్ట్రోక్ S రాశారు. ఓకే, S ముందు వొవెల్ ఉంది, ఎలా చదవాలి? ముందు వొవెల్ చదవాలి. A, then S. ఏముంది? us. This will become us. Then L and E, P. Before P we have vowel. So eep, asleep. Okay. Then circle S and D. Why did we write circle S here? Because starting S is not preceded by vowel. S mundu manaki vowel ledu kabatti manam circle S rasam. Okay. So suppose the circle is close chesam anukondi, appudu em avutundi? What this will become? If I close this circle, it will become eed. Okay. Why? There is a third place vowel before D. So it is E. Now if I add this circle, so first we read circle. Why? Because it is placed first. Circle S is always read first. S, then vowel is placed before D. So S read first, E and D. Seed. S mundu chadavali, tarvata vowel. D mundu undi kabatti
ఎస్ తర్వాత వొవెల్ చదవాలి. తర్వాత డి సీడ్. అలాగే సర్క్లెస్ ఎం సర్క్లెస్. చూడండి రెండు సర్క్లెస్ ఉన్నాయి. ఎందుకని? వై? బికాస్ స్టార్టింగ్ సర్క్లెస్ ఇనిషియలీ టు కర్వ్ స్ట్రోక్స్, సర్క్లెస్ ఇస్ రిటన్ ఇన్సైడ్ ద కర్వ్స్. స్టార్టింగ్ మనకి కర్వ్ స్ట్రోక్స్ లో ఎస్ వచ్చినప్పుడు కర్వ్ లోపల రాస్తాం సర్కిల్. అలాగే ఫైనల్ సర్క్లెస్ ఈజ్ ఆల్సో రిటన్ ఇన్సైడ్ ద కర్వ్స్. స్టార్టింగ్ ఎస్ కానీ లాస్ట్ ఎస్ కానీ కర్వ్ స్ట్రోక్స్ కి మనము కర్వ్ లోపల రాస్తాము. ఓకే, ఇనిషియల్ ఎస్ ఈజ్ ఆల్వేస్ రెడ్ ఫస్ట్. స్టార్టింగ్ ఎస్ ఎప్పుడు మనము స్టార్టింగ్ మొదట చదువుతాము, చివరి ఎస్ మనము ఎప్పుడు చివరిలోనూ చదువుతాము. ఏమవుతుంది? సర్క్లెస్ ఎం సర్క్లెస్ వొవెల్ ఇక్కడ ఉంది, ఈమ్ ఎం బిఫోర్ ఉంది కాబట్టి సీమ్స్. నౌ దిస్ ఇస్ సర్క్లెస్ ఎల్ అండ్ పి. ఎక్కడ ఉంది? నౌ వై డిడ్ వి రైట్ సర్క్లెస్ హియర్? బికాస్ బిఫోర్ ఎస్ దెర్ ఇస్ నో వొవెల్. ఎస్ ముందు మనకి వొవెల్ లేదు కాబట్టి సర్క్లెస్ రాస్తాము. దిస్ ఇస్ ఎల్, సర్క్లెస్ ఎల్ అండ్ పి. Before S there is vowel. Sleep, third place kabatti right circles L through the line and P also will come through the line. Now this is C. Why did we write with stroke S? Stroke S endu rasam manamu? Because S standing alone. S tarvata maniki vowel vilpistundi kabatti stroke S rayali. Circle S rasesi మనం first place, second place, third place, fourth place చేస్తామా? చేయలేం కాబట్టి ఒకటే S ఉంది. S తర్వాత మనకి vowel వినిపిస్తుంది కాబట్టి stroke S రాయాలి. ఓకే, అలాగే చూడండి ఏమైనది? స్ట్రోక్ ఎస్ త్రూ ద లైన్. స్ట్రోక్ ఎస్ త్రూ ద లైన్ ఏమవుతుంది? ఈ ఉంది, ఎస్ తర్వాత ఈ అంటే స్టార్టింగ్ ఎస్ తర్వాత మనకి వొవెల్ ఉంది కాబట్టి స్ట్రోక్ ఎస్ రాసాం. దేర్ ఇస్ వొవెల్ ఆఫ్టర్ ఇనిషియల్ ఎస్, సో వి రైట్ స్ట్రోక్ ఎస్. సి, దెన్ ఇమిడియట్లీ ఇట్ ఇస్ ఫాలోడ్ బై అ సర్కిల్, వన్ మోర్ ఎస్ ఆర్ జెడ్. సో ఒక ఎస్ తర్వాత వొవెల్ ఉంది అండ్ ఇంకొక ఎస్ కూడా వచ్చింది. ఎలా రాయాలప్పుడు? సి స్ట్రోక్ ఎస్ రాసి వొవెల్ సి ఎస్, సీజ్ ఇంకొక సర్కిల్, సో సీజ్, దెన్ స్ట్రోక్ ఇంగ్. ఓకే, దట్ మీన్స్ ఇనిషియల్ ఎస్ ఈస్ ఇమిడియట్లీ ఫాలోడ్ బై అ సర్కిల్, బై అ వొవెల్ అండ్ వన్ మోర్ ఎస్ ఆర్ జెడ్. సో స్టార్టింగ్ ఎస్ మనము స్ట్రోక్ తో రాయాలి, ఇంకొక ఎస్ మనము సర్కిల్ తో రాయాలి. స్ట్రోక్ ఎస్, సర్కిల్ ఎస్ అండ్ ఇంగ్. ఓకే, ద నెక్స్ట్ ఇస్ సైన్స్. వై ఎస్ ఇస్ రిటన్ విత్ స్ట్రోక్ ఎస్? సైన్స్ ఏం వస్తుంది ఇక్కడ? ఇనిషియల్ ఎస్, స్టార్టింగ్ ఎస్ తర్వాత వెంటనే మనకి ట్రైఫోన్ వినిపిస్తుంది కాబట్టి ఆఫ్టర్ ఇనిషియల్ ఎస్ ఈస్ ఇమిడియట్లీ హర్డ్ బై ట్రైఫోన్. సో దట్ ఇనిషియల్ ఎస్ ఈస్ రిటన్ విత్ ద హెల్ప్ ఆఫ్ స్ట్రోక్ ఎస్. Science, I is a first place diphthong, so we write the stroke S above the line. Okay. Next, peruse. How many strokes we have here? Peruse. One P. This is P. After P, we have a vowel. Pay. Then rose. Why do we write upward ray? Upward ray endu rasam ikkada? R tarvata maniki vowel vinipistundi kabatti we write upward ray. Pay, ru. And S. Circle is endu rasamu? Because S tarvata maniki vowel vinipinchaledu. There is no vowel after S. So we write circle S. So peruse, pay, ru and circle S. Okay. The next is noise. Noise. What do we hear? N and circle S. Oi is a diphthong. Which place diphthong? I, ow, oi. Third place diphthong. Third place means first we write. Above the line we write N and circle S. Noise. Okay. Then ఎంతమంది ఇక్కడ సర్కిల్ ఎస్ యూస్ చేస్తాము? నాయిస్ కి లాస్ట్ ఎస్ తర్వాత మనకి వొవెల్ లేదు కాబట్టి వి డోంట్ రైట్ స్ట్రోక్ ఎస్. ఆఫ్టర్ ఫైనల్ ఎస్, ఆఫ్టర్ ఎస్ NOISE, ఆఫ్టర్ ఎస్ వి డోంట్ హియర్ ఎనీ వొవెల్, సో వి డోంట్ రైట్ స్ట్రోక్ ఎస్. ఓకే, వి రైట్ విత్ సర్కిల్ ఎస్. ద సేమ్ వే నాయిసీ. గాట్ ద డిఫరెన్స్? డిఫరెన్స్ తెలుస్తుందా? నాయిస్ లాస్ట్ ఎస్ తర్వాత మనకి వొవెల్ లేదు కాబట్టి సర్కిల్ ఎస్ రాస్తాము. బట్ సేమ్ నాయిసీ, oi third place kabatti n horizontal we write above the line so that s also will come above the line. Okay, noisy ela rayali n horizontal stroke kabatti oi first place, n paiki vellipotundi, s ni kuda paiki తీసుకెళ్ళిపోతుంది. ఓకే, noisy n and oi diphthong, n తర్వాత వస్తుంది కాబట్టి oi is placed here. noisy stroke s we write here. why? ఇక్కడ stroke s ఎందుకు రాసాము? ఇక్కడ ఎందుకు రాయలేదు? ఇక్కడ ఎస్ మనకి లాస్ట్ లో వినిపిస్తుంది కానీ ఎస్ తర్వాత మనకి వొవెల్ లేదు ఇక్కడ. వి డోంట్ హ్యావ్ ఎ వొవెల్ ఆఫ్టర్ ఎస్, వి రైట్ సర్కిల్ ఎస్. ఓకే, బట్ హియర్ देयर इज अ वोवेल आफ्टर फाइनल एस. फाइनल एस के बाद वोवेल है, सो वी राइट स्ट्रोक एस. ओके,
Then next, sales, right? S-A-L-E-S, sales. Initial S and last S. So initial S is always read first and final S is always read last. How do you write sales? Circle S, L and circle S. Why do we write circle? Because there is no vowel after S, right? We write circle S. Then tennis, T-N-S, tennis, T-N and circle S. Why circle S here? There is no vowel after S. We write circle S. Last S తర్వాత మనకి vowel లేదు కాబట్టి circle S రాస్తాము. Tennis. The same way Tennessee, Tennessee. మనం సౌండ్ చేస్తూనే మనకు తెలుస్తుంది ఎస్ ఏది రాయాలి, సర్కిల్ ఎస్ స్ట్రోక్ ఎస్. టెన్నిసీ, టెన్నిస్ చదివి మనము టెన్నిస్ టీ అండ్ సర్కిల్ ఎస్ రాస్తాం ఎందుకంటే ఎస్ తర్వాత వొవెల్ లేదు కాబట్టి. బట్ హియర్ టెన్నిసీ, టే నే సి, టెన్నిసీ. ఎందుకు స్ట్రోక్ ఎస్ రాస్తాం ఇక్కడ? మనకి ఎస్ తర్వాత వొవెల్ వినిపిస్తుంది కాబట్టి టెన్నిసీ. మనకి ఈ వొవెల్ పెట్టడానికి లాస్ట్ ఫైనల్ వొవెల్ పెట్టడానికి ఫైనల్ స్ట్రోక్ కావాలి. ఓకే, అలాగే 6. How many strokes we hear? S, K and S. Again, which place? 6. E, third place. Since K is a horizontal, we write on the line. Manaki 6. Any strokes vinpistunnai? S, K and S. Starting is manam circle is raayala, stroke is raayala. See, S mundu manaki vowel ledu kabatti circle is rastam. Circle is K and circle is. Last S kuda enduku circle is rasamu? Last S tarvata kuda manaki vowel vinpichaledu kabatti మనము circle S రాస్తాము. క్లియర్? దెన్ సమ్, circle S and M, రైట్? S ముందు వొవెల్ లేదు కాబట్టి we write with circle S. Circle S and M. And circle S is written inside the curve. Curve లోపలే మనము circle రాయాలి. ఓకే, దీస్ ఆర్ సమ్ వర్డ్స్. మీకు టెక్స్ట్ బుక్ లో ఎక్సర్సైజ్ 27 లో ఈ వర్డ్స్ మనం కొన్ని నేర్చుకుంటున్నాం. ఓకే, ఇంకా కొన్ని వర్డ్స్ ఉన్నాయి. మీరు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి యూ కెన్ లెర్న్ ఆల్ ద వర్డ్స్. ఓన్లీ సమ్ వర్డ్స్, కొన్ని వర్డ్స్ మాత్రమే మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఇఫ్ యూ అండర్స్టాండ్ ద రూల్స్ మీకు అర్థమైతే ఈ వర్డ్స్ అన్ని మీరు చేయగలరు. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజెస్ 28. 28 లో మనకి కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ ఇచ్చారు, దాన్ని వీ హ్యావ్ టు రైట్ ఇన్ షార్ట్ హ్యాండ్. ఎక్సర్సైజ్ 28, దే ఆర్ గివెన్ సమ్ ఇంగ్లీష్ వర్డ్స్. We are supposed to write them in shorthand. Okay, shorthand to English and English to shorthand. They make you learn, and you can write only when you understand all the rules and examples. These words are very easy to write, very easy to frame. Okay, now asp. How do we write? How many sounds we hear? S and P. Now which S do we write? We have learnt in this chapter. Which S to write? Initial S. When do we hear the sound of S? Starting. So before S we have a vowel. Em నేర్చుకున్నాం మనము asp, S and P strokes. Starting మనకి S వినిపిస్తుంది, S ముందు vowel కూడా వినిపిస్తుంది. ఎలా రాయాలి? S starting S మనము స్ట్రోక్ తోనే రాయాలి ఎందుకంటే S ముందు vowel ఉంది కాబట్టి ఈ vowel పెట్టడానికి మనకి ఈ స్ట్రోక్ కావాలి. సో S and P. Okay, Assam, A-S-S-A-M, Assam. How many strokes we hear? మనము స్పెల్లింగ్ చూస్తే we hear, we look, మనకేం కనిపిస్తుంది? ASS కనిపిస్తుంది. కానీ మనము అససాం అంటామా? అనము. మనము సౌండ్ విని రాస్తాము, స్పెల్లింగ్ చూడకూడదు. సో అసాం మనకు వినిపించేది ఒకటే S and M. We hear only one sound of S and M. Since we see two S here, we don't sound as Assam. Okay, Assam. We hear only one S and one M. కాబట్టి initial S, starting S is preceded by a vowel. Initial S ముందు మనకి vowel వినిపిస్తుంది కాబట్టి స్ట్రోక్ S రాయాలి. ఆఫ్టర్ S కూడా మనకి vowel ఉంది, ఇది సెకండరీ. ఓకే, Assam. Since it's a name of a state కాబట్టి two చిన్న ఈక్వల్స్ పెట్టాం. ఎందుకని? ఇది మనకి two small equals మనకి ఇండికేషన్. This is the indication that this word is a state. So we write A capital letter. Okay, then legs. Legs. How many strokes we hear? L, G, circles. Okay, this chapter is related to S. మనకి ఈ చాప్టర్ మనకి S గురించి మనకు తెలియాలి. సో లెగ్స్ ఎలా రాయాలి? ఎన్ని స్ట్రోక్స్ కనిపిస్తున్నాయి? L, G and S. S రాయాలి, circle S, stroke S. L, G and circle S. Why circle S? Because there is no vowel after S. Last S తర్వాత మనకి vowel వినిపించట్లేదు. So we don't write stroke S.
LG circles. Okay. Legacy. Sound చేయండి. Legacy. Legacy. L, G and S. Now which is to write? A is Riley. First leg rasam. Lay, G. Lay second place. Lay and G. Now C. S తర్వాత మనకి వోవెల్ వినిపిస్తుంది. S ఎప్పుడు వస్తుంది? లాస్ట్ లో. సో ఫైనల్ S is followed by vowel. S తర్వాత మనకి వోవెల్ వినిపిస్తుంది కాబట్టి మనము స్ట్రోక్ S రాయాలి. ఓకే చూడండి లెగ్స్ S తర్వాత వోవెల్ లేదు సర్క్యులర్ రాసాము. S తర్వాత వోవెల్ వినిపిస్తుంది కాబట్టి స్ట్రోక్ S రాయాలి. ఓకే దెన్ జ్యూస్ ఎన్ని స్ట్రోక్స్ వినిపిస్తున్నాయి? How many strokes we hear? J and circles. Why circles? Because S is coming last and after S there is no vowel. So we don't write stroke S here. Only J and circles. Now juicy. How many strokes we hear? J and S. Which S to write? A is Riley. J and S manaki. A is rastam ikkada. Since there is a vowel after final S. S tarvata manaki vowel వినిపిస్తుంది కాబట్టి స్ట్రోక్ S రాస్తాము. ఇది మనకి డిఫరెన్స్. జోస్ ఇక్కడ S తర్వాత వోవెల్ లేదు సర్క్యులర్ రాస్తాము. S తర్వాత వోవెల్ ఉంది కాబట్టి స్ట్రోక్ S రాస్తాము. సో ఈ చాప్టర్ లో ఆన్ ద హోల్ మనం ఏం నేర్చుకున్నామంటే S కానీ Z కానీ వాటి ముందు వోవెల్ కనుక ఉంటే మనము స్ట్రోక్ రాయాలి లేకపోతే సర్కిల్ రాస్తాము. ఓకే అండ్ ఈ చాప్టర్ కి సంబంధించిన గ్రామలాగ్స్ చెప్పుకున్నాం కదా. ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ లో we have some grammar logs. In each and every chapter, we learn some grammar logs because these words frequently, number of times they occur in any English matter. So we have to be thorough with them. Now we learn some of the grammar logs. Now me, how do we write me? Just write M above the line is me. Just me, M above the line. Okay. Then him. మన phrasography లో కూడా నేర్చుకున్నాం కదా him ఎలా రాయాలి. For this word him, we just place a dot. ఎందుకు? అది ఫ్రేజ్ లో వచ్చినప్పుడే మనము డాట్ పెడతాం, అదర్వైజ్ పెట్టము. ఇఫ్ హిమ్ స్టాండింగ్ అలోన్, వెన్ హిమ్ ఇస్ స్టాండింగ్ అలోన్, ఒంటరిగా ఉన్నప్పుడు హిమ్ కి మనము వోవెల్ పెట్టము. డోంట్ గెట్ కన్ఫ్యూజ్. మేడం మీరు ఫ్రేజోగ్రఫీలో ఆఫ్ హిమ్ టు హిమ్ కి మనము వోవెల్ పెట్టాం. ఎందుకంటే టు గెట్ కన్ఫ్యూజన్ ఆఫ్ హిమ్ సేమ్ రాస్తాము అండ్ ఆఫ్ మీ కూడా సేమ్ రాస్తాం. సో ఆఫ్ హిమ్ కి ఆఫ్ మీ కి డిఫరెన్స్ మనకు తెలియాలి కాబట్టి ఆఫ్ హిమ్ కి మనము వోవెల్ ప్లేస్ చేస్తాం. బికాస్ ఇట్స్ ద ఫ్రేజ్ ఆఫ్ హిమ్. ఈ టూ వర్డ్స్ మనం జాయిన్ చేసి రాస్తాం. ఆఫ్ హిమ్ కదా. అండ్ ఆఫ్ మీ రాస్తాము, ఆఫ్ మీ. రెండు ఒకేలాగా ఉంటాయి, సిమిలర్ అవుట్లైన్స్, సేమ్ అవుట్లైన్స్. చూడడానికి రెండు ఒకే అవుట్లైన్స్ లాగా కనిపిస్తాయి కానీ వేరే వర్డ్స్, వేరే ఫ్రేజ్. ఆఫ్ మీ వేరు, ఆఫ్ హిమ్ వేరు. ఆ హిమ్ కి మీకి మనకి డిఫరెన్స్ కనిపించడానికి హిమ్ కి మనము డాట్ పెట్టుకుంటాం. కానీ ఇక్కడ సింపుల్ గ్రామర్ లోకి we don't place any vowel. Okay. Then myself, just M above the line and circle S is myself. Then himself, M on the line and circle S is himself. Myself above the line, himself is on the line. Then special is also grammar log. Special kani specially, both the same. Circle S and P gives the sound of special and specially. According to the sentence, we use the word. మనం సెంటెన్స్ బట్టి స్పెషల్ స్పెషల్గా యూజ్ చేస్తాం. ఓకే. దెన్ స్పీక్, ద సేమ్ యాజ్ స్పెషల్ బట్ ఇస్ రిటన్ త్రూ ద లైన్. స్పెషల్ లాగానే సర్కిల్ పీ త్రూ ద లైన్ రాస్తే మనకి స్పీక్ అవుతుంది. ఓకే. సబ్జెక్ట్ కానీ సబ్జెక్టెడ్, రైట్? హౌ డు వి రైట్? సర్కిల్ బి ఆన్ ద లైన్ ఈస్ సబ్జెక్ట్ or subjected. Depending on the sentence, we take out the word. Subject ఎలా రాయాలి? Circle S and B. Okay. Then several. Circle S, V on the line is several. Okay. These are certain grammar logs. Right? Please be thorough with all chapters grammar logs. Then you can write very, very easily all the words, all the sentences, and even the paragraphs. Okay. Now, exercise 27 is over, exercise 28 is over, and grammar logs we have learned. And exercise 29, they will be giving you some English matter, shorthand matter. That shorthand matter, you have to read it right number of times because మీరు రూల్స్ తెలుసు మీకు అండ్ వర్డ్స్ తెలుసు, ఎగ్జాంపుల్స్ తెలుసు, గ్రామర్ తెలుసు కాబట్టి ఇవన్నీ మనం నేర్చుకుంటే ఒక పారాగ్రాఫ్ ఫ్రేమ్ చేయొచ్చు.
ఓకే, వర్డ్స్ గ్రామర్స్ నేర్చుకోకపోతే మనకు సెంటెన్స్ రాయటం రాదు. కాబట్టి వి థోర్ విత్ ఆల్ ది చాప్టర్స్ వర్డ్స్. మనకి ఈ చాప్టర్ లో దీనికన్నా ముందు మనం నేర్చుకున్న వర్డ్స్ కానీ గ్రామర్స్ కానీ అన్ని వి కెన్ సీ హియర్, అన్ని ఈ ఇంగ్లీష్ మ్యాటర్ లో వస్తాయి. అంతేగాని ఈ చాప్టర్ తర్వాత ఉన్న లెసన్ లో ఉన్న వర్డ్స్ అని మనకి ఇందులో రావు. ఓకే, కాబట్టి దీనికన్నా ముందు నేర్చుకున్న చాప్టర్ లో వర్డ్స్ కానీ గ్రామర్స్ కానీ తరగా ఉన్నట్లయితే ఈ చాప్టర్ వర్డ్స్ ఆర్ పారాగ్రాఫ్స్ మనము చాలా ఈజీగా రాయగలుగుతాం. ఓకే, నౌ ఎక్సర్సైజ్ 29 మనకి టెక్స్ట్ బుక్ లో ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ అవుట్లైన్స్ పారాగ్రాఫ్ ఇచ్చారు. మనకి పారాగ్రాఫ్ రిటన్ ఇన్ షార్ట్ హ్యాండ్ that you have to transcribe it into English. Okay, that is your homework and you have to do it. మీరు చేయాలి అంటే రోజు చదవాలి. ముందు చాప్టర్ లో వర్డ్స్ అన్ని త్వర ఉంటేనే మీరు రాయగలరు. ఇది మీ హోంవర్క్ అండ్ యూ హ్యావ్ టు డూ ఇట్. మీరే చేయాలి. ఓకే, నౌ ఎక్సర్సైజ్ 30 మనకి ఏమి ఇచ్చారంటే ఎక్సర్సైజ్ 30 లో ఇంగ్లీష్ మ్యాటర్ ఇచ్చారు. దిస్ ఇంగ్లీష్ మ్యాటర్ వీ హ్యావ్ టు రైట్ ఇన్ షార్ట్ హ్యాండ్. ఓకే, why this paragraph is written on the board? Last video lo circulars chapter lo మనం చెప్పుకున్నాం ఏమని, పారాగ్రాఫ్స్ మనకి లాస్ట్ చాప్టర్ సర్క్యులర్స్ అండ్ జెడ్ చాప్టర్ లో మనకి పారాగ్రాఫ్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో మనం ఎలా రాయాలి? when paragraphs are dictated, ఎవరైనా మనకి పారాగ్రాఫ్ డిక్టేషన్ ఇస్తున్నప్పుడు మనము ఫాస్ట్ గా రాసేలాగా ఉండాలి. ఓకే, ఎలా రాస్తాము? ఇందులో మనకి ఫ్రేజెస్ కనిపిస్తున్నాయి చూడండి. ఫ్రేజెస్ టు కమ్ మధ్యలో హైఫన్ కనిపిస్తుంది. యూ కెన్ సీ a small hyphen in between to and come. ఈ వర్డ్స్ మనము to and come we join together. To is a grammar lock, come is a grammar lock. Join together these two words. రెండు వర్డ్స్ కలిపి రాసేయండి. ఎలా రాస్తారు? మీ గ్రామర్ లాక్స్ అన్ని చాప్టర్లు తరగ ఉంటేనే then you can write all the words. కదా, తరగ లేకపోతే we can't write. So join these two words. మధ్యలో హైఫన్స్ ఉన్న వర్డ్స్ అన్ని మనము జాయిన్ చేసి రాస్తాం. ఇక్కడ చూడండి to write. సో to write మనం జాయిన్ చేసి కలిపి రాయాలి, హ్యాండ్ లిఫ్ట్ చేయకుండా. To write, to and write. Okay, with which you, with hyphen and which you, these three words with which you, we have to join it in it. How do we write? With which and you. See, we should not lift a hand. So ఇలాంటి phrases మనం కలిపి రాసినప్పుడు if we write these phrases together faster we can write speed very easily. So మనము 80 words నేర్చుకోవాలి అంటే మనము గ్రామర్ లాస్ కానీ అండ్ ఫ్రేజెస్ కానీ చాలా తరువుగా ఉండాలి. దెన్ ఫ్రేజ్ దిస్ పారాగ్రాఫ్ ఇస్ నథింగ్, ఇట్స్ వెరీ ఈజీ. అండ్ మనము లాస్ట్ వీడియోలో సర్క్యులర్స్ ఇన్ జెడ్ చాప్టర్ లో వీ హ్యావ్ లెర్న్డ్ హౌ టు మార్క్ ద వర్డ్స్. వర్డ్స్ ఎలా మార్క్ చేయాలి? 10 వర్డ్స్ మార్క్ చేసుకుందాం. డైరెక్ట్ మనము 80 వర్డ్స్ కానీ 60 వర్డ్స్ కానీ వెళ్ళకూడదు. చిన్నగా 40 వర్డ్స్ స్టార్ట్ చేస్తాం. ఓకే, ఎలా రాయాలి? కంప్లీట్ మ్యాటర్ ఎక్సర్సైజ్ 30 ఈ చాప్టర్ లో complete paragraph I have taken so that you can understand better. As I have showed you in the last chapters paragraph how to mark, again I am showing you how to mark the words. మీరు paragraph లో words ఎలా మార్క్ చేసుకోవాలి, టైం చూసుకుని ఎలా వర్డ్స్ రాయాలి అన్నది మనం కంపల్సరీగా నేర్చుకోవాలి. మీరు నంబర్ ఆఫ్ టైమ్స్ చాలా సార్లు ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా ఈజీగా అవుతుంది. అప్పుడు ఎవరైనా డిక్టేషన్ ఇస్తే మీరు చాలా ఈజీగా రాయగలుగుతారు. ఓకే, రైట్? Now, for several special reasons, I should like you to come to see me on Wednesday. Wednesday, in shorthand, we write and we put just small equals. Okay, and where you find full stop is placed with a small into. Okay, shall we have a small dictation of 40 words per minute? Yeah, really. See, for 10 words, I have marked. Every 10 words ki nenu oka mark chesanu. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇది 10 వర్డ్స్ కి ఒక స్లాష్ అంటే 15 సెకండ్స్ కి మనము ఫస్ట్ 10 వర్డ్స్ రాయాలి. దెన్ నెక్స్ట్ 15 సెకండ్స్ కి నెక్స్ట్ 10 వర్డ్స్. చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and this is 10 including this 10. ఇది నెక్స్ట్ 10 వర్డ్స్. ఇది ఫస్ట్ 10 వర్డ్స్. ఇది సెకండ్ 10 వర్డ్స్. 15 seconds ki 10 words రాయాలి. then next 15 seconds ki 10 words రాయాలి. next 15 seconds ki మళ్ళీ 10 words రాస్తాము. ఓకే, then next 10 words ki ఇక్కడతో మనకి 4 10s అవుతాయి. 15 seconds ki 10 words,
15 seconds 10 words, next 15 seconds 10 words, next 15 seconds ki 10 words అవుతాయి. Okay, I'll just give you a small dictation, like it carries only 3 minutes. మనకి 3 minutes 1 second అవుతుంది. Okay, I'll just read out, just try to write. For several special reasons, I should like you to come to see me on Wednesday as early as you can. I specially desire you to write out the names of all the firms with which you have had business dealings since you came to us. I shall discuss a new policy with you, and the names for which I ask may be of use. I am a bit upset at the refusal of Askew and Benson to take those Eskimo rugs, and I should like to know the reasons for the refusal. I have several subjects besides these of which I wish to speak to you when I see you on Wednesday. Ask to see me as soon as you arrive. Okay, this is చిన్నగా 40 words కాబట్టి మీరు phrases నేర్చుకుంటే ఇలా ఉంటుంది 40 words dictation. Now full stop వచ్చిన చోట కొంచెం స్టాప్ చేసి నెమ్మదిగా స్టార్ట్ చేస్తాను, అంటే సెంటెన్స్ ఎండింగ్ అని మీరు అర్థం చేసుకోవాలి. See, for example, for several special reasons, I should like you to come to see me on Wednesday as early as you can. కొంచెం ఆపేసి మళ్ళీ కంటిన్యూ. సో ఇక్కడ మీరు ఫుల్ స్టాప్ అని మీరు అర్థం చేసుకోవాలి. టు పుట్ అ స్మాల్ ఇంటూ. ఓకే, దిస్ ఇస్ హౌ ద డిక్టేషన్ విల్ బి. అండ్ నెక్స్ట్ చాప్టర్ నుండి ఐఎమ్ నాట్ గోయింగ్ టు రైట్ దిస్ పారాగ్రాఫ్స్. ఐ రిక్వెస్ట్ అగైన్, మిమ్మల్ని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ బై ద టెక్స్ట్ బుక్స్. టెక్స్ట్ బుక్స్ మనకి షార్ట్ హ్యాండ్ నేర్చుకోవడానికి కంపల్సరీ కావాలి. ఓకే, ఫ్రమ్ నెక్స్ట్ చాప్టర్ ఆన్వర్డ్స్, నెక్స్ట్ చాప్టర్ నుంచి నేను పారాగ్రాఫ్ బోర్డు పైన రాయను. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ డిక్టేషన్. ఓకే, సో లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసి మీకు వర్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, గ్రామర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియో వరకు యూ హ్యావ్ టు బి థరో విత్ ఆల్ ద రూల్స్ అండ్ ఎగ్జాంపుల్స్, వర్డ్స్ ఎక్సర్సైజెస్ అండ్ గ్రామర్. దెన్ యూ విల్ బి రెడీ ఫర్ రైటింగ్ డిక్టేషన్. ఓకే, అలాగే మీరు ఎక్సర్సైజ్ 20 నెక్స్ట్ ఎక్సర్సైజ్ వర్డ్స్ పారాగ్రాఫ్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. దెన్ ఐల్ గివ్ యూ డిక్టేషన్. You have to write dictation. You have to practice how to write dictation. మనము చిన్నగా 40 words తోనే స్టార్ట్ చేస్తాం. You just start with 40 words per minute dictation only, and you are writing dictation. Okay, I hope you all do well, girls.